ఫ్రెండ్స్, రాహుల్ గాంధీకి విషాదం, టాప్ నేత కన్నుమూత. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, 1929 మే 16న రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్ జిల్లాలోని జగీనా గ్రామంలో జన్మించారు. అజ్మీర్లోని మాయో కళాశాలతో పాటు గ్వాలియర్లోని సింధియా పాఠశాలలో ప్రారంభ విద్యను పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి పట్టభద్రుయ్యాడు. అక్కడి నుంచి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కార్పస్ క్రిస్టీ కళాశాలలో చదువు కొనసాగించాడు. అనంతరం చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ స్కాలర్గా కూడా చేశాడు. రాజకీయాలకు వచ్చిన నట్వర్ 2004 నుంచి 2005 మధ్య యూపీఏ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. దీంతోపాటు ఆయన పలు పుస్తకాలను సైతం రాశారు. 1984లో కేంద్రం నట్వర్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు శనివారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే ఈ మేరకు ఆయన మృతి చెందినట్లు ఆయన కుమారుడు ఎమ్మెల్యే జగత్ సింగ్ వెల్లడించారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.